ఒక అనిల్ రావిపూడి మాత్రమే ఇలాంటి హిట్స్ ఇస్తాడేమో. సరైన బ్లాక్ బస్టర్ పడింది ఈ పండక్కి. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మన శంకర్ వరప్రసాద్ గారు మూవీకి అయితే వెళ్తున్నాం మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థియేటర్ మొత్తం ఫుల్ క్రౌడ్. ఇంకా ఈ క్రౌడ్ లో ఉంటే నేనేం చేస్తాను, లోపలికి వచ్చానో లేదో లేట్ అవ్వకుండా ఇంకా సినిమా స్టార్ట్ అయ్యింది. ఏం చెప్పాలంటే నేను ట్రైలర్ చూసి అయితే నేను డిసప్పాయింట్ అయ్యా. బట్ డిసప్పాయింట్ కి వర్త్ మూవీ పడింది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే బాస్ కామెడీ మామ, నిజంగా చెప్తున్నాను సాలిడ్ కామెడీ. అసలు పంచలు పడుతూనే ఉంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆయన ఏజ్ కి ఈ మూవీకి అసలు సంబంధమే లేదు. అసలు నిజంగా చెప్తున్నాను, లిటరల్ వింటేజ్ చిరంజీవిని చూసినట్టుగా ఉంది. ఇంకా అలా ఫస్ట్ హాఫ్ అయితే ఫినిష్ చేసుకున్నామమ్మ. ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకేం ఉంటుంది, సినిమా స్టార్ట్ అయిన వరకు వెయిట్ చేశాను. సినిమాలో ఒక సీన్ ఉంటుందమ్మా, సెకండ్ ఇచ్చే సీన్. అందులోని చిరంజీవి ఒక చిలిపి పని చేస్తాడన్నమాట. అది మాత్రం నవ్వి చచ్చాను నేనైతే. ఇంకా సెకండ్ హాఫ్ లోని వెంకీ గారి క్యామియో ఉంటుంది. ఆ క్యామియో ఏదో లాస్ట్ వరకు లాగాలి కదా అని లాగినట్టుగా ఉంది నాకైతే. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే నిజంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఫ్యామిలీతో వెళ్ళండి ఖచ్చితంగా. చిన్న పెద్ద లేకుండా అయితే నవ్వుతూ ఉంటారు లాస్ట్ వరకు. అనిల్ రావిపూడి గారు మాత్రం ఇలాంటి హిట్స్ ఇస్తాడు, ఇవ్వగలడు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్. అండ్ ఈ మూవీలోని విలన్ మీద ఏం అంతగా ఫోకస్ ఏం చేయలేదు, మొత్తం మన బాస్ మీద ఫోకస్ చేశారు. సో మొత్తం కామెడీ టైమింగ్, మొత్తం డైలాగ్స్ అన్ని మన చిరంజీవి మీద నడుస్తూ ఉంటాయి. పడింది పండగకి, సరైన మూవీ పడింది. మళ్ళీ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఏ పండగ చూస్తానో తెలియదు. అదనమాట సంగతి. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత రూమ్ గా తెలిపాను మామ. మీకు అలా అనిపించింది మూవీ చూసుంటే కామెంట్ అయితే చేయండి మామ. మరో కొత్త వీడియోతో కలుద్దాం.